सब कलेक्टर सार की मन समस्या गुరించి తెలవనట్టుంది सब कलेक्टर सार మీరు వస్తారా सब कलेक्टर सार మీరు వస్తారా सब कलेक्टर सार మా సమస్య వింటారా सब कलेक्टर सार వచ్చిండు ఇగో ఇట్లా అయితే సార్ అందరూ బయటకు వస్తారు కాబట్టి మనం అందరం సాతో ఉన్నాము సమస్య మాట్లాడడం ఎవరు కూడా సైలెంట్ ఉండాలి और सर ये इधर तरफ ग्राउंड है सर ग्राउंड तरफ पूरा खिड़कियाँ सर पूरा वो पत्थर से मार के खोल दिए सर नाइट में वो गोलियाँ देते दवाई देते सर 2 लोग देते सर उसलिए बहुत तकलीफ हो रही सर अब आप स्टूडेंट से भी बात करते सर हम अपन అందుకే మాకు ఏఎన్ఎం డాక్టర్స్ కావాలని మేము కోరుకుంటున్నాము మరియు దాంతో పాటు డ్రంక్ బాక్సులు నోట్బుక్లు మరియు అన్ని సర్వీసులు కావాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే కిటికీలు కూడా సునీత మా పల్లిపైన దోమలు వస్తున్నాయి మాకు వస్తున్నాయి అందువలన మాకు కిటికీలు కూడా సరిగా కావాలి అన్ని సరుకులను అందజేయాలని మేము కోరుకుంటున్నాము సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ గౌడ్ జూనియర్ కాలేజ్ అండ్ హాస్టల్ ఈజ్ ఎస్సీ హాస్టల్ మా హాస్టల్లో కిటికీలు వలిగినాయి దోమలు వస్తున్నాయి మాకు ఎన్నో మేడం కావాలి డెంగ్యూ జ్వరం అంటే వైరస్లు వస్తే మాత్రం మాకు ఎన్నో మేడం కావాలి ఎన్నో మేడం లేని సందర్భంలో మాకు ఎవరు కూడా రాలేరు కాబట్టి మాకు ఎన్నో మేడంని కేటాయించాలని కోరుకుంటున్నాం అట్లాగే మాకు కిట్ బాక్స్లు కూడా రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ మరియు బీసీ బాలికల వసతి గృహంలో ఇప్పటికే ప్రారంభమై 3 నెలలు గడుస్తూ ఉంది ఇప్పటి వరకు హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కానీ అదేవిధంగా ఎస్సీ బీసీ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే ఎస్టీ డిపార్ట్మెంట్ లాగా హాస్టళ్లలోని ఏఎన్ఎంలను కేటాయించాలనేటువంటి సోయిని మర్చిపోయారనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది దాదాపు 2 హాస్టళ్ల అమ్మాయిలు 400 పైచిలకు అమ్మాయిలు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారికి ఏ నొప్పి వచ్చినా ఏ అనారోగ్య సమస్యలు వచ్చినా వారు ఎవరితో చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏమైనా సమస్య వస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక వార్డెన్ కానీ వార్డెన్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక వర్కర్ని చెప్తే ఆ వర్కర్ కూడా కనీసం 10th క్లాస్ లేనటువంటి వర్కరు ఆమె ఏదో ఒక టాబ్లెట్ ఇవ్వడం వల్ల ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మేము పీడీసీగా మేము ఈరోజు ర్యాలీగా వచ్చి సబ్ కలెక్టర్ సార్కి విన్నవించినటువంటి అంశం ఏంటంటే ఏదైతే ఏ డిపార్ట్మెంట్ అయినా ఎస్టీ డిపార్ట్మెంట్ లాగా అన్ని హాస్టళ్లలో ఏఎన్ఎం రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈరోజు ఎస్సీ కానీ పీసీ కానీ హాస్టళ్లలో పక్కన ఉన్నటువంటి ఏదైతే గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి కిటికీలలో పూర్తిగా పలిగిపోవడం వల్ల ఈరోజు దోమలు వస్తున్నాయి దోమలు వ్యాప్తి చెంది ఈరోజు దోమ కాటు వల్ల వివిధ రకాల డిసీజ్ వస్తున్నాయి దానికి కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే సంక్షేమ హాస్టల్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వాలి అదేవిధంగా విద్యార్థులకు ట్రక్ బాక్సులు ఇవ్వాలి దుప్పట్లు ఇవ్వాలి అదేవిధంగా ప్లేట్లు గ్లాసులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరిగింది దానికి కూడా కలెక్టర్ సార్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా మాతోనే ఏవైతే కిటికీలు కావచ్చు ఏఎన్ఎంలకు సంబంధించిన కూడా మేము రిక్రూట్మెంట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం అప్పటి వరకు తాత్కాలికంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో డాక్టర్లతో మాట్లాడి విజిట్ కోసం పంపిస్తాం కనీసం 3 రోజులకు ఒకసారైనా విజిట్కి పంపిస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల పైన ప్రేమ ఉంటే విద్యార్థులకు ఏమాత్రమైన మంచి చేయాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మంచి చేయాల్సిన అవసరం ఉంది సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు కావాల్సినటువంటి కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వము ఏమాత్రం సమస్య పరిష్కారం చేయకుంటే ఖచ్చితంగా విద్యార్థులతోని నీ ఏదైతే సెక్రటరీ భవన్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.